విశ్వావసునామ సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావటానికి, గ్రహదోషాలని తొలగింపజేసుకోవటానికి, జన్మరాశి లేదా నామరాశిని బట్టి వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. విశ్వావసునామ సంవత్సరం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళకి శనేశ్వరుడి బలం లేదు. శని భగవానుడు సంవత్సరం మొత్తం 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. పంచమ శని దోషం ఉంది. కాబట్టి వివాహమైనటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి సంతానం కలగటం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే సంతానానికి సంబంధించి ఏదో ఒక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ పంచమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి వృశ్చిక రాశి వాళ్ళు శనివారం పూట పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయాలి. ఈ సంవత్సరంలో వచ్చే శనివారాలు పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు లేదా 21 ప్రదక్షిణలు లేదా 8 ప్రదక్షిణలు చేస్తే పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల పంచమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. సంతానపరమైన సమస్యలు అధిగమించవచ్చు. అలాగే ఈ సంవత్సరంలో వచ్చే శనివారాలు గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి వారి విగ్రహము లేదా చిత్రపటానికి అలంకరించడం ద్వారా కూడా పంచమ శని దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ సంవత్సరంలో మే 18వ తేదీ నుంచి వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహుదోషం ప్రారంభమవుతోంది. అంటే రాహు 4వ స్థానంలో సంచారం ప్రారంభమవుతోంది. సంవత్సరం మొత్తం అర్ధాష్టమ రాహుదోషం ఉంటుంది. ఈ అర్ధాష్టమ రాహుదోషం ఏం చేస్తుందంటే భూములు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ కొనాలన్నా అమ్మాలన్నా ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యి అవి ఆలస్యం అవుతూ ఉంటాయి. అంటే భూములు, గృహాలు, స్థలాలు, పొలాల పరంగా చతుర్థ రాహుదోషం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఈ సంవత్సరంలో వచ్చే ఆదివారాలు రాహుకాలంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని, గ్రామ దేవతలు ఇలా ఉగ్రదేవతల ఆలయాల్లో ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో 4 నిమ్మకాయ దీపాలు వెలిగించినట్లయితే ఈ అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోతుంది. భూములు, గృహాల పరంగా ఉన్న సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం మే 18 నుంచి సంవత్సరం మొత్తం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి దశమంలో కేతువు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 10వ ఇంట్లో కేతువు యోగిస్తున్నాడు కాబట్టి వృత్తిపరంగా మాత్రం ఒక్కసారిగా ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. వృత్తిపరంగా విదేశాలకు వెళ్ళి అభివృద్ధి సాధించగలుగుతారు. కాబట్టి దశమంలో కేతువు యోగిస్తున్నాడు కాబట్టి సంవత్సరం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళు కేతువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో మే 15 నుంచి గురుబలం తక్కువగా ఉంది. గురువు అష్టమంలో సంచారం చేస్తున్నాడు. అష్టమ గురుదోషం ప్రారంభమవుతోంది. అష్టమంలో గురువు ఉన్నప్పుడు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అష్టమంలో గురువు ఉన్నప్పుడు విద్యారంగం కానీ వ్యాపార రంగం కానీ సమస్యలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఖర్చులు తగ్గటానికి, వృత్తిపరంగా కష్టం ఎక్కువ ఉంటే ఆ కష్టం తగ్గింపజేసుకోవటానికి, గురుబలం పెంపొందింపజేసుకోవటానికి వృశ్చిక రాశి వాళ్ళు గురువారం పూట రాఘవేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోవాలి. రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు తెచ్చుకొని అవి దగ్గర ఉంచుకొని ముఖ్యమైన కార్యనిమిత్తమై వెళ్ళాలి. గురువారం పూట ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. దీంతో పాటుగా గురువారాలు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేయటం, ప్రదోష కాలంలో శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోవటం ద్వారా కూడా అష్టమ గురుదోషం నుంచి బయటపడవచ్చు. అయితే మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 17 వరకు అష్టమ గురుదోషం ఉంది. కానీ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు గురువు అతిచార ప్రభావం వల్ల భాగ్యస్థానంలో గురువు సంచారం ఉంటుంది. అప్పుడు మాత్రం గురువు విశేషంగా యోగిస్తాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఆకస్మికంగా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. మళ్ళీ డిసెంబర్ 5వ తేదీ తర్వాత గురువు వక్రించి అష్టమంలోకి వస్తాడు. సంవత్సరాంతం వరకు గురుబలం ఉండదు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు అష్టమ గురుదోషం ఉంది. మళ్ళీ డిసెంబర్ 5వ తేదీ తర్వాత సంవత్సరాంతం వరకు అష్టమ గురుదోషం ఉంది. ఈ సమయంలో మాత్రం గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. కానీ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మాత్రం గురువు అతిచార ప్రభావం వల్ల భాగ్యంలో గురువు విశేషంగా యోగించి ధనలాభాన్ని ఇస్తాడు. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని ఇస్తాడు. కాబట్టి సంవత్సరం మొత్తం వృశ్చిక రాశి వాళ్ళకి శనైశ్చరుడు యోగించటం లేదు. పంచమ శని దోషం ఉంది. శనికి పరిహారాలు చేసుకోవాలి. అర్ధాష్టమ రాహుదోషం ఉంది. రాహుకి పరిహారాలు చేసుకోవాలి.
గురుబలం తక్కువగా ఉంది, అష్టమ గురు దోషం ఉంది కాబట్టి గురువు కూడా పరిహారాలు చేసుకోవాలి. అలా చేసుకుంటే గ్రహాల వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంవత్సరం మొత్తం గ్రహాల సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై శుభము లాభము అందిపుచ్చుకోవచ్చు.